ప్రతి మగాడి విజయం వెనుక ఆడదే ఎందుకు ఉండాలి? ప్రతి ఆడదాని విజయం వెనుక మగాడు ఎందుకు ఉండకూడదు? ఇది హక్కు అన్న భావన ఉన్న చాలామంది మహిళలకు కలిగే ప్రశ్న. చాలామంది పురుషులు సమాధానం చెప్పలేని ప్రశ్న కూడా. దీనికి సమాధానాలను ఇప్పుడు వెతుక్కుందాం. ఒక్క మెతుకుతో మన కడుపు నిండదు. అలానే ఒక్క విషయంలో ఏది అర్థం కాదు. వీడియో మొత్తం చూడండి. ఒక కొత్త విషయం తెలుసుకున్నాము అన్న సంతృప్తి మీకు కలిగితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ సలహాలను కామెంట్లో తప్పక తెలియజేయండి. ధర్మాన్ని కాపాడే బాధ్యతలో నాతో పాటు మీరు పాలు పంచుకోండి. భార్య భర్త ఇద్దరు కలిస్తేనే సంసారం. ముందు ఇద్దరు కలిసి బతకాలి. దానికి కావాల్సిన వసతులను సమకూర్చుకోవాలి. అలా సమకూర్చిన వస్తువులను సరిగ్గా వినియోగించుకోవాలి. వసతులను కలిగించే బాధ్యత ఎంత కష్టమైనా కూడా బయటికి వెళ్ళి మగవాడు చేయాల్సిందే. అలానే ఉన్న వాటిని చక్కదిద్దే బాధ్యత మహిళలు తీసుకోవాలి. అందరికీ మాట్లాడే మొహమే కనిపిస్తుంది, కానీ దానికి కారణమైన మనసు కనిపించదు కదా. అందుకనే మన సంస్కృతి వెనుక నుంచి నడిపించే శక్తి ఎవరు అని అడుగుతుంది. కాకికి గాలిలో ఎగరడం పుట్టుకతోనే వచ్చే లక్షణం. ఇంకా చేపకి నీటిలో ఈదడం కూడా పుట్టుకతోనే వస్తుంది. కాకికి తెలుసు ఆకాశం ఎత్తు ఎంత అని, అలానే చేపకి తెలుసు నది లోతు ఇంత అని. కాకి నీటిలో ఈదలేదు, చేప గాలిలో ఎగరలేదు. వాటి ధర్మానికి వ్యతిరేకంగా వెళితే అవి రెండు చచ్చిపోతాయి. అవి ఉండే వాతావరణానికి, వాటి సామర్థ్యానికి తగ్గట్టు వాటి జీవన విధానం ఉంటుంది. అలా కాదు, చేప కళ్ళకి మాస్క్ కట్టేద్దాం, దాని ముక్కుకి సిలిండర్ తగిలిద్దాం, బతుకు అని చెప్పి ఒడ్డున పడేద్దాం. అలానే కాకి రెక్కకు సంకెళ్ళు వేసేద్దాం, బతుకు అని చెప్పి నీటిలో వదిలేద్దాం. స్త్రీలకు కలిగించే హక్కులు, రక్షణ కలిగించే చట్టాలు కూడా అంతే. ఇండియన్ పీనల్ కోడ్లో బాలికని కిడ్నాప్ చేస్తే 363, మానభంగం కేసులో 376, యాసిడ్ దాడుల్లో 326, అసభ్యంగా ప్రవర్తిస్తే 354, ఇంకా షీ టీంలు, నిర్భయ కేసులు, ఇలా ఇంకా చాలా సెక్షన్లు మహిళలకు భద్రత కలిగించడానికి ఉన్నాయి. మరి ఎందుకు పురుషులను రక్షించడానికి చట్టాలు లేవు? విలువ ఎవరికి ఎక్కువ ఉంటే వారికి రక్షణ అవసరం. మన ఇంట్లో ఉన్న 10 కేజీల బంగారాన్ని ఆరు బయట పెట్టలేము కదా. అసలు ఉన్నది అని కూడా ఎవరికి చూపించము. ఎందుకంటే దోపిడీ కోసం దాడులు ఎప్పుడైనా జరగవచ్చు కాబట్టి అనే ముందు జాగ్రత్త. మరి ఆ జాగ్రత్త మన మహిళలపైన ఎందుకు ఉండట్లేదు? భారతదేశం కాకుండా దాదాపుగా ప్రపంచంలో అన్ని దేశాల సంస్కృతులు చట్టం రాకముందు మహిళలకు గౌరవం ఇచ్చేవి కావు. వాళ్ళని ఒక వస్తువులాగా చూసేవాళ్ళు. మగవాడు అధికం, మహిళ అధమం అన్న భావన ఉండేది. కాలక్రమేణా ఆ అణచివేత నుంచే ఉద్యమాలు పుట్టుకు వచ్చి రక్షణ కలిగించే చట్టాలు ఏర్పడ్డాయి. మన దరిద్రం ఏంటంటే మన దేశపు రాజ్యాంగం దరిదాపుగా ఈ దేశాల రాజ్యాంగం నుంచి సేకరించి నిర్మించినదే. కానీ మహిళలను పూజించే మన ధర్మం, మన సంస్కృతి ఆధారంగా రాయబడినది కాదు. తలకి తోకకు సంబంధం లేకుండా, మహిళా విలువలను గుర్తించకుండా రాసిన చట్టాలను పూజలందుకుంటున్న మన దేశ మహిళలు మీరెందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు? స్వేచ్ఛ అనే సంఖ్యలను కట్టుకొని మీరెందుకు దాన్ని జన్మ హక్కులాగా భావిస్తున్నారు? చరిత్ర చూసుకుంటే మన ధర్మం మహిళలకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది. విశ్వవిద్యాలయాలకు కూడా గురువులను చేసింది. మగాడు బయటికి వెళ్ళి చేసే వ్యాపారమైనా, ఉద్యోగమైనా, కూలి పని అయినా కూడా అది బానిసత్వమే. వ్యాపారం అయితే ఒకరిని లాలించాలి, ఉద్యోగం అయితే యజమాని ఆజ్ఞని పాలించాలి. ఆ లాలించడం, పాలించడం అనే బానిసత్వాన్ని పురుషులకు ఇచ్చి అత్యధిక విలువని మహిళలకు ఇచ్చింది మన సంస్కృతి. అందుకనే అవమానం కలిగించే ప్రతి తిట్టు కూడా మహిళలపైనే ఉంటుంది. ఎందుకంటే విలువ ఎక్కువ కదా. మహిళలు మన ఇంటికి, మన దేశానికి ఆత్మగౌరవాలు. మన ఆత్మగౌరవాన్ని ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తే ఎలా? అందరికీ కావాలి ఆరోగ్యం, ఆనందం, డబ్బు, గౌరవం.
మన ఆత్మగౌరవాన్ని బయటకు వదిలేసి ఆరోగ్యాన్ని హాస్పిటల్లో, ఆనందాన్ని మొబైల్ ఫోన్లో పొందితే ఎలా? ఇంకా డబ్బు ఎంత సంపాదించినా కూడా మన సంపాదన కిందికి రాదు. దాన్ని ఖర్చు చేయకుండా ఉంటేనే అది మనతో ఉంటుంది. 1,00,000 సంపాదించి 80,000 ఖర్చు చేయడం సంపాదన ఎలా అవుతుంది? 40,000 సంపాదించి 10,000 మాత్రమే ఖర్చు చేయడం కదా అసలైన సంపాదన అంటే మగాళ్ళు బయటికి వెళ్ళి చేసే సంపాదనతో పోలిస్తే మహిళలు ఇంట్లోనే ఉండి ఖర్చు చేయనివ్వకుండా చేసే ఆదా దానికంటే ఎక్కువ. ఆ కష్టాన్ని తను మోస్తూ ఇంట్లోనే ఉండి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని అమృతంలా అంకిత భావంతో అర్పించే మహిళలకు నా అడుసు తొక్కనేలా, కాలు కడగనేలా. అందరికీ అన్నీ కల్పించడం కాదు, ఎవరికి ఏది అవసరమో అది మాత్రమే కల్పించడం. అంటే అదే మన ధర్మం చెప్తుంది. ఒకరి విలువను ఇంకొకరు గుర్తించకపోయినా పర్వాలేదు, కానీ ఎవరికి వారు గుర్తించకపోతే ఎలా? ప్రస్తుతం సమాజంలో ఇదే జరుగుతుంది. ఎందుకంటే ధర్మం నేర్పించే విద్య ఎవరికీ అవసరం లేదు. అందరికీ అవసరం డబ్బు, డబ్బు, డబ్బు. మరి మీకేం అవసరమో కింద కామెంట్లో చెప్పండి. ఒకరి విలువ వాళ్లకు తెలియకపోతే తెలుసుకొని తెలియజెప్పే బాధ్యత మన అందరిది. ఆ విలువ తెలుసుకోవడానికే మనం వైదిక గ్రంథాలు తెలుసుకోక తప్పదు. నేను మహిళలకు వ్యతిరేకం కాదు, చట్టానికి వ్యతిరేకం కాదు. మనసుతో ఆలోచించండి, వారికి సానుకూలమే.